తండ్రి. నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించండి. స్తోత్రములు వందనాలు చేసుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇదిగో పాపి గతించేది, ఇదిగో సంవత్సరం నూతనమైన నీ వాక్యములు సెలవించిన రీతిగా నా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా మా ప్రభా, మా సంఘాన్ని, మా కుటుంబాలనైనా మీరు దీవించి ఆశీర్వదించి మీ దీవెనతో నింపి నీ కృపాసరాన్ని ఎత్తి పట్టుకున్న తండ్రి, ఇదిగో నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మా అందరికి మీరు అనుగ్రహించి ఈ రీతిగా నీ మందిరంలో చేరి ఎదుగుగా ప్రార్థించుకుంటూ మమ్మల్ని అందరినీ సజీవులకు లెక్కించిన దేవానికి స్తోత్రాలు వందనాలు చేసుకుంటున్నాం మా ప్రభా. ఏమిచ్చి మీరు లెక్కించుకోలేనైనా ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము మరచినా కూడా నా తండ్రి మీరు మరవని దేవుడుగా కాచి కాపాడుతూ నీ కాపుదలో బలపరిచి బలపరిచిన తండ్రి నీకు వందనాలు చేసుకుంటున్నాం మా ప్రభా. ఇంతవరకు కీర్తన ద్వారా నేను గణపరిచయం అయిపోతుంటాం మా ప్రభా. ప్రతి తరం ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా నేను గణపరిచయం అయిపోతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. అలాగే సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దీవెనలతో నింపండి ఆయన తండ్రి. ఎన్ని శరీరంలో బలహీనతలు వచ్చినప్పటికీ మా తండ్రి మీరు తొలగించే దేవుడు కనుక స్వస్థపరిచే యెహోవా కనుక మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ఇదిగో నమ్ముట నివేశం మీద నమ్మిన వారికి సమస్తము సాధ్యం నీ వాక్యం మీరు స్థిరించిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. స్తోత్రాలు. మేము మర్చిపోతున్నాం కన్నా తండ్రి, మీరైతే నిత్యము కాపాడు దేవుడు కనుక నీ స్తోత్రాలు చేసుకుంటూ ఇదిగో రావాల్సిన బిడ్డలు తలపెట్టి నడిపించండి ఆయన నీకు స్తోత్రాలు వందనాలు. బలహీనం చేత గృహాలు ఉంటున్న బిడ్డలు కూడా తండ్రి నీ కృపలతో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. వచ్చిన కుటుంబాలతో బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ దీవెనలు తిరపండి. మాకు ఇచ్చిన దైవజన్ని బట్టి నీకు వందనాలు. మరి అమ్మగారిని బట్టి నీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. వారికి చేసిన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ దీవెనలు నింపమని తండ్రి మరొకసారి జరగమైన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉంచమని ఈ కొద్ది వినపములు మీ దృష్టికి అంగీకరములుగా దీవించి ఆశ్రయించి మీ దీవెనలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు. చక్కగా ప్రార్థన చేస్తుంది. దేవుడు దీవించుగాక. మరి సంఘాలందరం లేచి నిల్చుని ఆంధ్రకేశ కీర్తన 601వ పాటను పాడుతూ ప్రభువు స్తుతిస్తాం. 601 వందనము నాతమో ప్రభు. అందరం లేచి నిలబడి పాడుతున్నాము. వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము తండ్రి తనయ శ్రోతాత్ముడా, వందనము నందుకో ప్రభు, వందనము నందుకో ప్రభు. ఎన్ని నాలు ధరను మమ్ము ప్రోచియు కన్న తండ్రి నుంచి ఎప్పుడు కాసియు, ఎన్నలేని దీవెన విడు నన్మ యేసువా, రాని రేటు స్తోత్రములివిగో, రాని రేటు స్తోత్రములివిగో. వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము తండ్రి తనయ శ్రోతాత్ముడా, వందనము నందుకో ప్రభు, వందనము నందుకో ప్రభు. పాత వస్త్రంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనార్థములను నీదు నీతి రసగుమా, దాతా క్రీస్తు నాదు రక్షక, దాతా క్రీస్తు నాదు రక్షక. వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము నాతమో ప్రభు ప్రభు, వందనము తండ్రి తనయ శ్రోతాత్ముడా,
విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుండి 26 వచనాల వరకు మరి మన మధ్యలో ఉన్న ప్రిస్కిలమ్మ గారు చదివి సహాయపడాల్సిందిగా మనవి. ప్రిస్కిలమ్మ, మీ ముందు నా తల్లి పేరేంటి? శాంతమ్మ గారా? వారు 2వ వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయము 17 నుండి 33 వచనాలు చదవాలండి. అమ్మ ప్రిస్కిలమ్మ, నీ ప్రక్కన సంధ్యనా? సంధ్య 3వ వాక్య భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23 నుండి 25 వచనముల వరకు ధ్యానిస్తాం. మొదటి వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం నుండి 26 వరకు ప్రిస్కిలమ్మ గారు చదివి సహాయపడాల్సిందిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మకం ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించున్నారు. 2వ వాక్యం లూకాసు సువార్త 2వ అధ్యాయము 17 నుండి 33 వచనాల వరకు శాంతమ్మ గారు చదివి సాయపడాల్సిందిగా ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 33 వచనాలు. వారు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసింది. ఈ శిశువును గురించి తమ చెప్పబడిన మాటలు ఆయాసం ప్రచురించింది. గొర్రెల కాపర్లు తమ చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము ఇన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళేది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఆ గర్భధాయమని పడుకున్నప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టింది. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములను గడిచినప్పుడు ప్రతి తొలుచు పిల్లల ప్రభువులకు ప్రతిష్ఠించబడవలని అని ప్రభువు ధర్మశాస్త్రమునందు రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గూగుల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనకు యెరూషలేమును తీసుకొని పోయింది. యెరూషలేమునందు సుమనోయునకు ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండేది. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును
చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చి అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులను ఒక శిశువుపై యేసు అని దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులు ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని కోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలు ఇశ్రాయేలులో మహిమగాను నీవు సకల ప్రజలంతా సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవుడి వాక్యం దీవించాలి. మూడవ వాక్య భాగము ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుండి 25 వచనాల వరకు మరి సహోదరి సంధ్య చదివి సహాయపడాల్సిందిగా మనం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు హెబ్రేయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. చదవబడిన వాక్యము మన దీపబడిలాగా మరి మన మధ్యలో ఉన్నటువంటి మధుసూదన్ గారు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తాం. సంఘందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి ఈ ఘనమైన లెక్కలని స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రభు ఉదయకాలం మన సజీవ లెక్కలు ప్రభు సన్నిధానం చేర్చిన ప్రధానమంత్రి మీకు లెక్కలని స్తోత్రం చెల్లిస్తుంటాను. గడిచిన సంవత్సరం అంతా ప్రభావం సజీవ లెక్కల నుంచి ప్రభావం నూతన సంవత్సరంలో ప్రభావం ఈ జనవరి మాసంలో అందరి సజీవ లెక్కల నుంచి సన్నిధానం చేర్చి ప్రభావం అందరూ ప్రభావం ప్రార్థన చేసేటకు వాక్యం చూడటకు పాటలు పాడటకు ప్రతి ఒక్క విషయం తెలియపరచుటకు ప్రభు సన్నిధానంగా వచ్చాం తండ్రి. ఈ సన్నిధానంలో ప్రభు ప్రతి విషయం తెలియపరుస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభు మరుగున దాగిన వాటిని బయలుపరుస్తున్నారని ప్రభు ఉదయం వాంఛలు తీరుస్తున్నారని మీ మాట సెలవిస్తే చాలు తండ్రి గొప్ప కార్యం జరిగిపోతాయి తండ్రి. నేను ఏసయ్య ప్రభావ పాత విధించిన ఇదిగో కొత్త ఆయన ప్రభావ పాతగాన్ని మర్చిపోయి ప్రభావ కొత్తగా ప్రభావ నూతన హృదయంతో నూతన ఆలోచనతో నూతన విషయాలతో మాట్లాడి మనందరినీ ప్రభావ మీరే నడిపిస్తున్నారని ప్రభావ వేడుకుంటున్నాం తండ్రి. నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డకి ఏ అవసరం అవుతుందో ప్రభావ ఏ ప్రభావ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ప్రభావ ఆరోగ్య విషయంలో కానీ ప్రభావ ఆర్థిక విషయంలో కానీ ప్రభావ ప్రతి విషయంలో ప్రభావ మీరు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ దేవుడికి కాపులో నుంచి అగ్ని కంచె వేస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. శిల రక్తం కడిగి శుద్ధీకరిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభావ ఈ రోజంతా ప్రభావ మేము ఇచ్చి మీ రెక్కల చాటున కాపాడే ప్రభావ ఈ ప్రార్థన అంతా ప్రభావ అది నుంచి అంత వరకు మీరే మహిమ గర్వంగా ఉంటారని ప్రభావ మీరే నడిపిస్తున్నారని దేవుని కాపుల నుంచి నడిపిస్తున్నారు. చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకొని జాబులు ఇస్తున్నారు. మా కొరకు తోడన్న ప్రభావ యేసుక్రీస్తున్న మిక్కిన వినయంతో బ్రతిలాడి వేడుకొచ్చినాం తండ్రి. అందరం లేచి నిల్చొని 603వ పాట క్రొత్త ఏడు మొదలు పెట్టింది. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టింది పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదామండి. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. తోడ మీరు క్రొత్త ప్రభుని సేవ దత్తరా పడకుండా
ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెలవవలెను. నందముగను రవిని పోలి నగయకుండా వెలయకుండా కొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకులందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయ గడవనోర్పాగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేనా. ప్రాణుమాని ఉండకుండా జాలమేలా చేయవలెను. జాల జనములకి మాను ఏలునామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యను బలమందవచ్చు కలిమి మీరు కర్తవాక్కున. నలయకుండా నడవకుండా నడవకుండా మోదమంది బలము సంగు సర్వ విధుల వెలమి మీరు నోచుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఇద్దరిది నొండునప్పుడే ఈశ్వరుని జనులో వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులకు వెలుగవచ్చు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాపమంతా మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వెళ్ళగా నేపు మీరు ధనదు కరుణ పాపమంతా గడిగి వేసి పాపరుగా సింహలన్ని పాపి వేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి, ఆకాశమందు ఆసీనుడవై భూప్రజలందరికీ దేవుడవై నీతి న్యాయముల చేత మమ్మల్ని పరిపాలిస్తున్న మా పరిశుద్ధాత్మ దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము. నూతన సంవత్సరం 2026 సంవత్సరమును మాకు అనుగ్రహించిన ప్రభు, జనవరి మాసం 1వ తారీఖు మొదటి మాసంలో నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం ప్రభా. ఇటు ధన్యత మాకు అనుగ్రహించినావు, మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్యమును మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి నీ మెల్లనైన చల్లనైన స్వరాన్ని వినిపించి ఈ బలహీనమైన నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మన రోగ వ్యాధి బాధల విడుదల కోసం మరొకసారి దేవుడు మనందరినీ సంవత్సరంలో కాచి కాపాడినట్లు మనం అందరం దేవుని కృపలో వర్ధిల్లులాగున దేవుడు మనకు